గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనం ఎప్పుడైతే బయటికి వెళ్తూ ఉంటామో వస్తూ ఉంటామో, ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇంకా ఏవైనా పనులు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆపదలు చెప్పకుండా వచ్చేస్తూ ఉంటాయి. అనుకోకుండా ఆపద అనేది సంభవిస్తూ ఉంటుంది కదా. సో అటువంటి సమయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ అపాయం నాకు రాకుండా ఎవరైనా నన్ను ఎత్తి పట్టేసుకుంటే బాగుండు, లేకుంటే ఈ కష్టం ఈ ప్రాబ్లం నేను అనుభవించకుండా, ఈ గాయం నాకు తగలకుండా నన్ను ఎవరన్నా పైకి ఎత్తేసి పట్టుకుంటే ఎంత బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో నిజంగా దేవుడు తన పిల్లలను ఏ విధంగా కాపాడుతాడంటే, ఎప్పుడైతే ఆపద సంభవిస్తూ ఉందో, ఎప్పుడైతే నీకు అపాయం రాబోతా ఉందో, ఆ సమయంలో దేవుడు తన స్వహస్తాలతో నిన్ను ఎత్తి పట్టుకునే దేవుడు. ఆయన నిన్ను ఆ గాయాలకు అప్పగించాడు. ఆయన నిన్ను ఆ అనుకోని ఆపదలకు నిన్ను అప్పగించాడు, కానీ ఆయన నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. హల్లెలూయా. సో ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితము దేవుని చేతిలో ఉంటే అది చాలా సురక్షితమైనది. అపాయం వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు ఆయన నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. జలప్రలయం వచ్చినప్పుడు జలప్రలయంలో అందరూ కొట్టుకొని పోయారు, కానీ నోవాహుని తన కుటుంబాన్ని దేవుడు సురక్షితంగా ఓడలో భద్రంగా కాపాడాడు. హల్లెలూయా. ఇన్ ద సేమ్ వే అదే దేవుడు ఈరోజు ఈ ప్రపంచంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఆపదలు సంభవించినా నిన్ను, నీ కుటుంబాన్ని సురక్షితంగా దేవుడు ఎత్తుకొని కాపాడుతాడు. వాక్యం చదువుకుందాం. కీర్తనలు 27:5. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. హల్లెలూయా. ఆపత్కాలంలో ఆయన మనల్ని కాపాడే దేవుడు, మనకు ఆశ్రయాన్ని కలిగించే దేవుడు. ఆశ్రయ దుర్గము మీద మనల్ని ఎక్కించి అక్కడ సురక్షితంగా మనల్ని కాపాడే దేవుడు. అట్టి దేవునికి ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.